నాకు గిట్టుబాటు అవుతుంది. ఆ ఆలోచనే లేదా? అంటే ఎక్కడికొచ్చి రైతులు ఏ విధంగా దగా చేయాలి తప్ప ఇంకో ఆలోచన లేదని చెప్పి ఒక రైతే కాదే, నువ్వు ఏ వర్గమైనా తీసుకోవా, ఇది ప్రజాపాలన పేరట ఇది ప్రజా వంచల పాలన కొనసాగుతుంది. ప్రజా వంచల పాలన చెప్పంటుండే. మన రేవంత్ రెడ్డి గారు మాట చెప్తుండు వాళ్ళ పరేడ్ గ్రౌండ్లో, నేను ఆడబిడ్డలందరూ కోటీశ్వరులను చేస్తా. అబ్బ కొడుక, కోటీశ్వరులు వద్దురా, లక్షాధికారులను చేయి. కోటీశ్వరులు వద్దు, మా ఆడబిడ్డలు చెల్లెలను ఏదైతుందో లక్షాధికారులు చేయవా? చేస్తుండవా? మనకేం చెప్పిండు? 2500 రూపాయలు ఇస్తాడు. ప్రతి ఆడబిడ్డకు 2500 ఇస్తా అని చెప్పినా చెప్పలేదవ్వా? 2500 అంటే 12 మాసాలకి ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 5 × 30,000 1,50,000 రూపాయలు అవుతుంది. మా కోటి వద్దు, నువ్వు చెప్పిన 2500 లెక్క చొప్పులు ఏదైతుందో 5 ఏళ్లకు 1,50,000 ఇయ్యని ఆయన అంటున్నాను. ఇంతకంటే ఏం చెప్పాలి? ఇంతకంటే ఏం చెప్పాలి అంటున్నాను. 4,000 అంటాడు. కేసీఆర్ గారు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ను 2,000 చేసిండు. కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ను 2,000 చేసిండు. నువ్వు 2,000 4,000 చేస్తా అంటున్నావు. ఆ 4,000 కాదురా, అసలు 2,000 అర్హత గల వారికి అందరికీ ఇయ్యు. 4,000 వచ్చే తర్వాత మాట్లాడదాం. మా బీడీ కార్మికులను ఆడబిడ్డలను ఇక్కడ వేమరాళ్ళ సిరిసిల్ల ప్రాంతంలో అత్యధికంగా ఉంటారు. ప్రావిడెంట్ ఫండ్ కట్ అవుతున్నా కానీ ఏది ఇస్తుందో ఇవాళ ఇంతవరకు ఏది ఇస్తుందో అదనంగా ఒక్కరికి బీడీ పెన్షన్ ఇవ్వలేదు చెప్పంటున్నాయి. మా వృద్ధులు ఇవాళ ఏదైతే ఒంటరి మహిళలు, ఇవాళ వికలాంగులు, నువ్వు 4,000 పక్కన పడాయి. ఆ 2020 నడుపు మన 2 జూన్ ఏదైతుందో తెలంగాణ అవతల దినోత్సవం అందరూ సంబరపడ్డాం అన్న. రేవంత్ రెడ్డి ఏదో మాయ చెప్తాడు, ఈ 2 జూన్కి ఏదో కొత్త పెన్షన్లు ఇస్తాడు అని చెప్పి అందరూ ఆశపడ్డారు సార్. పూర్ణ ఆ కొత్త పెన్షన్ పక్కన పెట్టు, ఆ అమలే పెన్షన్లకు ఏదైతుందో ఐరిష్ టెస్ట్ కొత్తగా పెట్టిండు. నీ కళ్ళు కనబడుతున్నాయా? నిజమా అబద్ధమే? పెట్టినా పెట్టలేదా? అరే అంటే ఇది ఏంది ఐరిష్ టెస్ట్? ఎందుకు? ఉన్న పెన్షన్లు రద్దు చేయడానికి, కొత్త పక్కన పెట్టు, ఉన్నాయి రద్దు చేయడానికి. మీరు ఏదైనా తీసుకోండి చెప్పంటారు, ఏదైనా తీసుకోండి. వీళ్ళ తెలంగాణ భవిష్యత్తు ఏదైతుందో యువత వీళ్ళ కేటీఆర్ వైపు ఎందుకు చూస్తున్నారే? ఆయన యువకుడు కాబట్టి ఏదైతుందో ఈ తెలంగాణ యువత భవిష్యత్తు తీర్చిదిద్దగలిగేటువంటి ఒక సామర్థ్యం, ఆలోచన కేటీఆర్ గారికి ఉందని చెప్పని వారి నాయకత్వం వాళ్ళు కోరుకుంటున్నారని చెప్పి అంటున్నాను. యువత ఏం కావాలి? చదువు కావాలి, చదువు కావాలి. నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కావాలని చెప్పి అంటున్నా. అంటే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేరు పెట్టిండే దానికి ఏం పేరే? ఏంటమ్మా ఇంటిగ్రేటెడ్ ఏదో పెట్టిండు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని పెట్టిండు. అసలు నీ ఆ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ విధి విధానం ఏంటి చెప్పాయా? దాని అడ్మిషన్ ఎట్లా ఉండబోతుంది చెప్పు. దాని అడ్మిషన్ ప్రక్రియ ఎట్లుండో చెప్పాలని చెప్పద్దే? బోధకులు ఎవరు చెప్పాలని చెప్పద్దా? వీళ్ళు కేసీఆర్ గారు ఏదైతే సమాజంలో ఉన్నట్టుగా బలహీన వర్గాలు, దళితులు, మా గిరిజనులు, అల్పసంఖ్యాక వర్గాలకు ఏదైతుందో విద్య ప్రోత్సహింపజేయాలని చెప్పని ప్రత్యేకంగా 1,000 గురుకులాశ్రమ పాఠశాల ఆరంభించిన 1,000 గురుకులాశ్రమ పాఠశాల. నువ్వు ఏ నియోజకవర్గంలో పోవే జ్యోతిబా పూలే గురుకులాశ్రమ పాఠశాల ఉందా లేదా? జ్యోతిబా పూలే గురుకులాశ్రమ పాఠశాల ఉందా లేదా అంటున్నాను. గిరిజన గురుకులాశ్రమ పాఠశాల, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి కాడ పెట్టిండి అని చెప్పంటున్నాను. ఇదంతేంది? ఇలా రేవంత్ రెడ్డి కుట్ర ఏంటంటే ఇవన్నీ కనబడితే కేసీఆర్ కనబడతాడు. ఇవన్నీ కనబడితే ఎవరు కనబడతారు? కేసీఆర్ కనబడతాడు. కేసీఆర్ కనబడ కూడా చేయాలని ఏంటి? ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనే ఒక ఆలోచనలో ఇవన్నీ పట్టుకపోయి ఇవాళ కేంద్రీకృతం చేసి అక్కడ ముద్ద పెట్టాలన్నా చెప్పండి. ఇది కొత్త స్కూల్ కాదు.
వీళ్ళ 30 మాసాలు గడుస్తుందా? ఒక్క కొత్త స్కూల్ పెట్టిండా? 30 ఒక్క కొత్త స్కూల్ పెట్టినాడే? వీడు పెట్టాడు. వీడు ఉన్న స్కూల్లో మాయం చేస్తాడు. వీళ్ళ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆరంభింపజేసినటువంటి విద్య, ఇలా ప్రాథమిక హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారు మరి విద్య ప్రోత్సహించాలని చెప్పి ఆలోచన చేస్తే ఈ దుర్మార్గుడు ఏదైతున్నదో మరి ఏమన్నా నాకు దోస్తలు లేదే, నా అటువంటి వాళ్ళు బయటకు వెళ్ళగొడతాడే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మా లక్ష్మీనరసింహరావు ఏమన్నాడు 25 ఏళ్ళు అనుబంధం అన్నాడా? ఆయనతో 25 ఏళ్ళు, కాంగ్రెస్తో 40 సంవత్సరాల అనుబంధం అని చెప్పి అంటున్నాను. ఈ 4 దశాబ్దాలు నేను కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిన. 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి కొరకు ఏదైతుందో నా కృషి, నా చెమట ఉందని చెప్పంటాడు. వీళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవన్నాడు, నేను గెలిచిన. రాష్ట్రంలో టీడీపీ పాలనలో ఏదైతుందో 96, 99లో నేను గెలిచిన. కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఆనాడు ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏదైతుందో వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 2014లో నేను గెలిచిన. శాసన మండలి పట్టభద్రులు రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నాను. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఏదైతున్నదో అందరు కూడా అంటే మన బీఆర్ఎస్ కూడా ఓటేసి గెలిపించారు సార్. నేను ఇక్కడ ఓపెన్గా చెప్తున్నాను, నేను అదేం అందరేసింది నాకు. ఎందుకంటే చదువుకున్నాడు, విద్యావంతుడు, ప్రజల పక్షం నిలబడి మాట్లాడతాడు, పోరాటం చేస్తాడు. శాసన మండలి కూడా ఉండాలి, ఉంటేనే ఏదైతే గవర్నమెంట్ గైడెన్స్ లాగా ఉంటాడు అని చెప్పిన భావనతో నాకు అవకాశం కల్పించింది. మరి ఇంత 4 దశాబ్దాలు నేను పోరాటం చేస్తే నా చివరికి దక్కిందేందే? మానసిక క్షోభ అని చెప్పంటూ నేను అదే పెద్ద మనిషి కేసీఆర్ గారు ఏదైతుందో నాకు ఉన్నటువంటి అనుబంధం అని చెప్పంటూ నేను మా ఇద్దరు రాజకీయ ప్రవేశం ఒకటే కేసు జరిగింది. ఒకే కేసు జరిగింది మేము 3లో. వారు నాపై ఉండే అభిమానంతో ఏదైతుందో నాకు చేయూతనిచ్చిండు అని చెప్పంటున్నా. నన్ను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడమే కాదు, ప్రధాన కార్యదర్శిగా బాధ్యత అప్పగించి ఇవాళ ఈ తెలంగాణ కంటకుని రేవంత్ రెడ్డి దించడం అనే ఒక బాధ్యతలు ఏదైతుందో నాకు పాత్ర ఇచ్చినది. వీళ్ళ రాష్ట్రం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు, ఆయన మాయమైపోయింది. నేను పోయినట్టే కాంగ్రెస్ మాయమైంది. నా అటువంటి వాడు బయట వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఉంటుందే? ఇది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇప్పుడు ఏంది ఇక్కడ ఉన్నది? రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. పాపంగా ఆడబిడ్డ మీనాక్షి నటరాజన్ ఏదో నేను ఇంత పార్టీని దీన్ని ఇంత బాగు చేస్తా అని చెప్పి వస్తే ఆమెను కూడా ఏదైతుందో ఇవాళ బలి తీసుకున్నాడు దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అమ్మ అంటున్నాను. మరి దయచేసి వీళ్ళందరం కూడా వాళ్ళున్న పరిస్థితులు చూస్తుంటే ఇవాళ మొన్న సర్వే వచ్చింది, 119లో 84, 86 గెలవబోతున్నాం బీఆర్ఎస్ పార్టీ. అందులో మీ సార్ కూడా ఉన్నాడు లక్ష్మీనరసింహరావు గారు.